మాదే ఒక్కటే డిమాండ్, ఇది భారతదేశం మా హిందువుల దేశం. హిందువులే ఉండాలి ఇక్కడ, హిందూ తప్ప ఎవరు ఉండకూడదు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు మాకు అవసరం లేదు. మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్ తోని. ఇక ఇల్లీగల్ తరఫు నుంచి వచ్చి మన డిఫెన్స్ లో సేందు పెడుతున్నారు వీళ్ళు. డిఫెన్స్ లో మొత్తం గుసాయించి ఇది ఏం చేస్తారేమో. ఇప్పుడు సివిల్ వార్ అవుతుంది ఇక్కడ వాళ్ళు హ్యూమన్స్ కాదు, ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ లో చాలా ఉన్నారు. మొత్తం జీవితం ఇక్కడ మొత్తం పాడు చేస్తున్నారు. అయితే ఇక్కడ రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఉండకూడదు మా డిమాండ్. ఇప్పుడు ఈ రోహింగ్యాల వల్ల మీరు ఇక్కడ భాగ్యనగరంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంది అసలు ప్రజలు? ఇబ్బందులు అంటే ఇప్పుడు మొత్తం మన అందరు హిందువులు ఉంటే ఇక్కడ బాలాపూర్ అంటే గణేష్ కి ఫేమస్. ఇక్కడ పెద్ద గణేష్ పెడతారు. బాలాపూర్ కి హిందువులు చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడ మొత్తం హిందూ చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం నడుస్తున్నాయి. మా అన్న బిట్టుబాయ్ ఇక్కడ లోకల్ చాలా ఇక్కడ బంగ్లాదేశ్ రోహింగ్యాల కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేరు. మా డిమాండ్ అంటే వాళ్ళకి త్వరగా పంపించేయాలి. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క హామీల పథకాలన్నింటినీ కూడా రోహింగ్యాలు ఉండేది ఇక్కడ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ లో. ఇక్కడ మొత్తం మాకు ఏమేమంటే ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మాకు రోహింగ్యాలు ఇక్కడ అవసరం లేదు. ఇల్లీగల్ ఒక ప్రశ్న అడుగుతా గవర్నమెంట్ తోని, ఇల్లీగల్ ఎవరైనా ఇక్కడ వచ్చి ఉండగలరా? చట్ట ప్రకారం ఎవరైనా ఉండగలరా? ఇక్కడ మనకు అవసరం లేదు. రోహింగ్యా బంగ్లాదేశ్ పారిపోవాలి. అయితే ఇప్పుడు దేవాలయాల మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవి రోహింగ్యాలు చేసినారని కొంతమంది ఏమో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఏ వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మొత్తం పొలిటికల్ పార్టీదే. ఎంఐఎం దీని పక్కన ఇంకనే ఉంటది. రోహింగ్యాలు అంటే ఒక మోరా లాగా పనిచేస్తుంది. ఇక్కడ ఎంఐఎం పార్టీ తప్పకుండా వాళ్ళ ఇంకనే ఉంటది అదే చెప్తున్నా. మరి వాళ్ళని తరిమి కొట్టడం సాధ్యమవుతుంది ఇట్లాంటి ధర్మరక్షణ సభల వల్ల? ఇలాంటివి చాలా ధర్మ సభలు నడుస్తాయి. మొత్తం భారతదేశంలో ఇలాంటి సభ జరగాలి. ఇప్పుడు భాగ్యనగర్ లో ఇక్కడ మన బాలాపూర్ నుంచి స్టార్ట్ అయింది, మొదలైంది. ఇక్కడ గణేష్ ని పెద్ద గణేష్ ని పెడతారు. ఆ గణేష్ శుభారం గణేష్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం భాగ్యనగర్ లో ఇలాంటివి సభలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోహింగ్యాలను తెలిసినప్పటికీ కూడా వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది నొప్పి కలుగుతుంది. ఏంటంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళతో బెనిఫిట్ ఉంటది. కొంతమంది పొలిటికల్ ఉంటారు. వాళ్ళు ఏమైనా ప్రాఫిట్ ఉంటేనే బెనిఫిట్ ఉంటేనే వాళ్ళకి ఇక్కడ పెడతారు. వాళ్ళు చేసేది ఇక్కడ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ. ఇల్లీగల్ ఒక ఏమంటారు ఉల్లిపాయలు మొత్తం అది ఏమేమో చేస్తుండు. మా రామ్లోనా ఉన్నారు ఇక్కడ బీజేపీలో. రామ్లోనా మా ఎమ్మెల్యే పోటీ చేసిండు, మా విజేందర్ భాయ్. వీళ్ళ ఇంటికి మళ్ళా రేఖీ చేసి ఏం ఆలోచించి రేఖీ చేస్తున్నారు. వాళ్ళ ప్రాణ భయం ఉంది ఇక్కడ. వీళ్ళది ప్రాణాలు ఎవరు ప్రొటెక్షన్ ప్రాణాలు, వాళ్ళకి ప్రాణాలకి ప్రొటెక్షన్ కావాలి. మన చుట్టుపక్కల వీళ్ళైతే పొలిటికల్ ఉన్నారు. మన ధర్మం కోసం పనిచేస్తారు, బీజేపీ కోసం పనిచేస్తారు. వాళ్ళ ఇంటికి మళ్ళా రేఖీ చేసి ఏం ఆలోచించి వాళ్ళు రేఖీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం. ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేరు. మా డిమాండ్ అంటే వాళ్ళకి తొందరగా తరలించాలి ఇక్కడ నుంచి. మాదే ఒక్కటే డిమాండ్, ఇది భారతదేశం మా హిందువుల దేశం. హిందువులే ఉండాలి ఇక్కడ, హిందూ తప్ప ఎవరు ఉండకూడదు. బంగ్లాదేశ్ రోహింగ్యాలు మాకు అవసరం లేదు. మేము తప్పకుండా డిమాండ్ చేస్తున్నాము ఈ గవర్నమెంట్ తోని. ఇక ఇల్లీగల్ తరఫు నుంచి వచ్చి మన డిఫెన్స్ లో సేందు పెడుతున్నారు వీళ్ళు. డిఫెన్స్ లో మొత్తం గుసాయించి ఇది ఏం చేస్తారేమో. ఇప్పుడు సివిల్ వార్ అవుతుంది ఇక్కడ వాళ్ళు హ్యూమన్స్ కాదు, ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ లో చాలా ఉన్నారు. మొత్తం జీవితం ఇక్కడ మొత్తం పాడు చేస్తున్నారు. అయితే ఇక్కడ రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఉండకూడదు మా డిమాండ్. ఇప్పుడు ఈ రోహింగ్యాల వల్ల మీరు ఇక్కడ భాగ్యనగరంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంది అసలు ప్రజలు? ఇబ్బందులు అంటే ఇప్పుడు మొత్తం మన అందరు హిందువులు ఉంటే ఇక్కడ బాలాపూర్ అంటే గణేష్ కి ఫేమస్. ఇక్కడ పెద్ద గణేష్ పెడతారు. బాలాపూర్ కి హిందువులు చాలా ఎక్కువ ఉంటారు. ఇక్కడ మొత్తం హిందూ చుట్టుపక్కల మొత్తం వచ్చేసి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం నడుస్తున్నాయి. మా అన్న బిట్టుబాయ్ ఇక్కడ లోకల్ చాలా ఇక్కడ బంగ్లాదేశ్ రోహింగ్యాల కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేరు.
మా డిమాండ్ అంటే వాళ్ళకి త్వరగా పంపించేయాలి వాళ్ళు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క హామీల పథకాలన్నింటినీ కూడా రోహింగ్యాలు ఉండేది ఇక్కడ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ లో. ఇక్కడ మొత్తం మాకు ఏమేమంటే ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మాకు రోహింగ్యాలు ఇక్కడ అవసరం లేదు. ఇల్లీగల్ ఒక ప్రశ్న అడుగుతా గవర్నమెంట్ తోని, ఇల్లీగల్ ఎవరైనా ఇక్కడ వచ్చి ఉండగలరా? చట్ట ప్రకారం ఎవరైనా ఉండగలరా? ఇక్కడ మనకు అవసరం లేదు. రోహింగ్యా బంగ్లాదేశ్ పారిపోవాలి. అయితే ఇప్పుడు దేవాలయాల మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవి రోహింగ్యాలు చేసినారని కొంతమంది ఏమో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ ఏ వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు చేసినారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది మొత్తం పొలిటికల్ పార్టీదే. ఎంఐఎం దీని పక్కన ఇంకనే ఉంటది. రోహింగ్యాలు అంటే ఒక మోరా లాగా పనిచేస్తుంది ఇక్కడ. ఎంఐఎం పార్టీ తప్పకుండా వాళ్ళ ఇంకనే ఉంటది అదే చెప్తున్నా. మరి వాళ్ళని తరిమి కొట్టడం సాధ్యమవుతుంది ఇట్లాంటి ధర్మరక్షణ సభల వల్ల? ఇలాంటివి చాలా ధర్మ సభలు నడుస్తాయి మొత్తం భారతదేశంలో. ఇలాంటి సభ జరగాలి. ఇప్పుడు భాగ్యనగర్ లో ఇక్కడ మన బాలాపూర్ నుంచి స్టార్ట్ అయింది, మొదలైంది. ఇక్కడ గణేష్ ని పెద్ద గణేష్ ని పెడతారు. ఆ గణేష్ శుభారం గణేష్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తం భాగ్యనగర్ లో ఇలాంటివి సభలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోహింగ్యాలని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నంలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది నొప్పి కలుగుతున్నారు. ఏంటంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళతో బెనిఫిట్ ఉంటది. కొంతమంది పొలిటికల్ ఉంటారు. వాళ్ళు ఏమైనా ప్రాఫిట్ ఉంటేనే బెనిఫిట్ ఉంటేనే వాళ్ళకి ఇక్కడ పెడతారు. వాళ్ళు చేసేది ఇక్కడ మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీ. ఇల్లీగల్ ఒక ఏమంటారు ఉల్లిపాయలు మొత్తం అది ఏమేమో చేస్తుండు. మా రాములన్న ఉన్నారు ఇక్కడ బీజేపీలో. రాములన్న మా ఎమ్మెల్యే పోటీ చేసిండు, మా విజేందర్ భాయ్. వీళ్ళ ఇంటికి మళ్ళా రేఖీ చేసి ఏం ఆలోచించి రేఖీ చేస్తున్నారు? వాళ్ళ ప్రాణ భయం ఉంది ఇక్కడ. వీళ్ళది ప్రాణాలు ఎవరు ప్రొటెక్షన్ ప్రాణాలు వాళ్ళకి ప్రాణాలకి ప్రొటెక్షన్ కావాలి. మన చుట్టుపక్కల వీళ్ళైతే పొలిటికల్ ఉన్నారు, మన ధర్మం కోసం పనిచేస్తారు, బీజేపీ కోసం పనిచేస్తారు. వాళ్ళ ఇంటికి మళ్ళా రేఖీ చేసి ఏం ఆలోచించి వాళ్ళు రేఖీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేరు. మా డిమాండ్ అంటే వాళ్ళకి తొందరగా తరలించాలి ఇక్కడ నుంచి.